బ్రైడ్ లో డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ చూద్దాం. ఇవాళ ఏం హెయిర్ స్టైల్ మేడం? మిక్సీ బ్రైడ్ లోనే ఇంకొక డిఫరెంట్ గా చూపిస్తాం. ఓకే. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మేడం. పక్కన పెట్టేస్తాను. పెట్టేసి కొంచెం తర్వాత నేను యూజ్ చేసుకుంటాను. ఈ పార్ట్ అది 2 పాయింట్స్ అని అలా తీసుకుని ఇలా కూడా చేయొచ్చు. తక్కువ రబ్బర్ బ్యాండ్స్ తో అంటే ఇది లావు కనిపిస్తుందా మేడం హెయిర్ ఏమన్నా దీనివల్ల? అందుకనే ఇక్కడ తెలుసు అన్నావు కదా, ఇది పాట్ తీసుకుంటున్నా. ఎల్లిపాయ జడ ప్లేస్ తీసుకుని ఇది జుట్టు కూడా కొంచెం హెయిర్ కూడా కొంచెం పెద్దగా కానీ కొంచెం బ్రాడ్ గా లావుగా కానీ కనిపిస్తుంది. ఇది అర్థమవుతుంది పార్టీషన్ తీసుకుని. ఓకేనా మేడం? ఇది వచ్చు కదా మీకు, తెలుసా ఇదంతా ప్రాసెస్ అయితే?
నాకు తెలుసు మేడం. తెలుసా మేడం? హెయిర్ మొత్తం మనకు ఆయిల్ పెట్టుకున్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఉత్తి అని వాడుకొని స్ప్రే వాడుతుంటే మనకి చుట్టూ కానీ లేకుండా నీట్గా వేస్తుంది, ట్రై చేసుకుంటే. ఇక్కడ వరకు స్టాప్ చేస్తాం. ఓకే, పెద్దది. పట్టుకోండి ఇక్కడ. దీన్ని ప్రాసెస్ అక్కడక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటూ కూడా తీసుకోవచ్చు మధ్య మధ్యలో. అయితే ఇప్పుడు మనము చెప్తాను. పైన మాత్రమే ఇలా వేసుకుంటాం, కేవలం పై వరకే ఇలా టైట్ చేస్తాం. మధ్య మధ్యలో బ్యాండ్స్ పెడుతుంది. ఇక్కడ ఆగడం కోసం
చూపించి పెట్టు. ఆ హెయిర్ మధ్యలో ఇలా తీసాను కదా, ఆ జడకి సెంటర్ లో దీన్ని పిన్ చేస్తున్నారా మేడం? ఇది సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ యూపిన్ పెట్టాను మధ్య మధ్యలో. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను దూరం దూరంలో పెట్టాను ప్యాంట్స్. ఓకే. ఇది కింద వేసుకొని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్ వేసుకున్నాం కదా నిన్న, అవును మేడం. కింద వేసుకొని పైన ఇక్కడ కూడా ఈ పార్ట్ లో కూడా పైన వేసుకోవచ్చు, కింద కూడా వేసుకోవచ్చు, రెండు హెయిర్ స్టైల్ లాగా. ఓకే. ఇది ఇలా కనిపిస్తుంటది కింద, పైననేమో హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది. హెయిర్ నేను ఎక్స్టెండ్ హెయిర్ పెట్టలేదు. ఎట్లా కనిపిస్తుంది? కేవలం మనం విగ్ తీసుకోవచ్చు, హెయిర్ స్టైల్ వేసినట్టే ఉంది కదా. అవును మేడం. మన హెయిర్ వేసినా లేదు, చాలా చాలా సన్నగా ఉన్నా కింద కింద హెయిర్ లాగా తీసుకున్నాం, పైన పైన లేయర్ లాగా తీసుకున్నాం. ఇక్కడ మధ్య మధ్య చిన్నవి యూపిన్స్ వస్తాయి, అవి పెట్టేసి పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అందరికి ఓకే కదా మేడం? ఇది కింద నేను 4 పార్ట్స్ తీసుకున్నా, లేదు అంటే మెక్సీ బ్రైడ్ అయినా వేసుకోవచ్చు. పైన గ్యాప్ లో రబ్బర్ బ్యాండ్స్ పెట్టేశాను. ఇది డిఫరెంట్ గా మనము తర్వాత చూసుకుంటే ఎలా వేసామన్నట్టే ఉంటది కదా. ఇప్పుడు కానీ మనం కాబట్టి ఓకే ఏంది ఇదంతా అనిపిస్తుంది. వేసాక చూసాక ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట ఇది హెయిర్ స్టైల్స్. అయితే ఇట్లా 2 పార్ట్స్, అంతకుముందు మెక్సీ బ్రైడ్ ఒక్కటే, కానీ ఇప్పుడు 2 పార్ట్స్ లో తీసుకొని వేయడం. మధ్యలో మనకు ఆగడం కోసం కూడా బ్యాండ్స్ పెట్టడం. లేదా కుట్టుకోవడం, ఎక్కువసేపు ఉంచాలి అంటే నాట్స్ కుట్టు. మనం ఎందుకంటే మనం మధ్యలో కనపడకుండా, మనం ఏం వేసినా కనపడకుండా ఈ పైన ఇలా వేసాను. ఎందుకు వేసేది? అవసరమా 2 రకాలు అన్నట్టు కాకుండా, ఇప్పుడు ఈ మధ్యలో ఉంది ఈ పార్ట్ కనపడకుండా ఈ పైన అట్లా బేస్ కోసం అట్లా డిఫరెంట్ ఉంటుందని, స్టైల్ కూడా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అట్లా వేసాను. ఓకేనా? కనిపిస్తుందా మేడం? బాగుందా? బాగుంది మేడం. యాజ్ అన్ ఫ్రెండ్ నేను తక్కువ పప్పు తీసుకున్నాను, మొత్తం డీప్ గా తీసుకోవాలి. కాఫీ దీంట్లో ఎవరికన్నా ఏమైనా అర్థం కాకుండా ప్రాక్టీస్ చేయాలంటే హెయిర్ స్టైల్ ఇవి అవి దొరుకుతుంది, బొమ్మలు లేదా సగరంతో కూడా ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ పాటు కాకుండా ఇక్కడ నుంచి మనము వేసుకోవచ్చు ప్రాక్టీస్. ఓకేనా మేడం? క్లాస్ పైన వేసాను కదా సైడ్, అన్ని కూడా అలానే వేసుకుంటూ రావాలి మెక్సీ బ్రైడ్. తర్వాత ఇలానే లాగుతూ తిప్పుతూ ఉండాలి. నాటుతోనే కుట్టుకుంటూనే పెట్టాలి, లేదా పెద్ద పీస్తోనే పెట్టాలి. డ్యూ పీస్ కూడా అసలు ఉండట్లేదు, కొంచెం ప్లాస్టిక్ కదా ఉండవు. కుడితేనే బెటర్ ఏదైనా. ఇక్కడ ఒక టగ, ఇక్కడ చూపెట్టడం కోసం ఏదైనా
స్ట్రైట్నర్ తో కానీ రోల్ తో కానీ చేసుకొని ఓకేనా మేడం? ఓకే మేడం. అందరూ ఓకేనా? కొంచెం అన్మ్యూట్ చేసుకున్నాం. ఓకే మ్యామ్. ఏం అడగపోయి సార్ చెప్పుకుంటూ పోతుంది. ప్రియాంక మేడం గారు మాది ఓకేనా మేడం? ఓకే మ్యామ్. ఓకేనా ఈరోజు? ఓకే కదా, అర్థమైంది కదా ఈరోజు? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ప్రియాంక మేడం గారు ఓకే కదా, మనం ఏం చేసాం అర్థమైంది కదా మేడం? రాహిత్య మేడం గారు మెస్సీ బాగుంది బ్రెడ్ మేడం. క్లాస్లో లేను మేడం. చెప్పండి మేడం. రమ్య మేడం గారు ఆ, నిన్న హెయిర్ స్టైల్ మెస్సీ బ్రెడ్ అన్నారు కదా, అది ఒకసారి ట్రై చేయరా? నేను నిన్న అదే నేను చెప్పాను స్టార్టింగ్ ఇలా వేసి ఉమ్. ఒకటి అందుకే నేను అడిగాను. ఇక్కడికైతే ఇది ఓకేగా అర్థమైంది కదా? అంటే నిన్న ఇది అర్థమైంది మ్యామ్. అంటే నిన్న మీరు మెస్సీ బ్రెడ్ అన్నారు కదా, అది నేను లేను, ఒకసారి చూపించారా? ఓకే పేస్టులు వేసాక ఈ రబ్బర్ బ్యాండ్స్ కోసం ఆశించాలి, ఎందుకంటే జుట్టు ఖరాబ్ అవుతుంది. ఇద్దరితో కట్ చేసేయండి. ఇది నెక్స్ట్ బ్రెడ్ చెప్తాను. అయితే ఆల్రెడీ మిక్సీ బ్రెడ్ లాగానే వేసాను. యాజ్ వెల్ పఫ్ ఇది కింద వదిలేయండి ఓకే దీన్ని. ఓకే అయితే సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి తీసుకోండి, లేయర్ తీసుకోండి. హెయిర్ తీసుకున్నాక ఇలా మధ్యలో ఒక నాట్ పెట్టేసింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హెయిర్ తీసుకోండి. ఓకే, తీసుకున్నాక ఇక్కడ మధ్యలో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తర్వాత ఈ రెండింటి మధ్యలో హెయిర్ ఇలా పైనుండి తీసుకోవాలా మేడం? ఇది పైన తీసుకోవాలి. తర్వాత ఇలా టైట్ చేసేసింది. చేసేసిన తర్వాత నెమ్మది ఇలా మళ్ళీ నెక్స్ట్ కూడా అంతే, రైట్ సైడ్ ఇలా లేయర్ తీసుకోవాలి. నేను 5 పార్టే తీసుకున్నా, 6 పార్ట్లో నేను లేదు. ఇది మొత్తంతో తీసేయాలి. ఫస్ట్ చెప్తాను. ఏంటా?
సేమ్ ఇది మిక్స్ బ్రెడ్ మొత్తం ఒకసారి చూపిస్తున్నా చూడండి. సేమ్ ఇలా పఫ్ పెట్టుకోవడం లేదా 2 పార్ట్స్ ఫేస్ బట్టి మనము ఎలా హెయిర్ చేయాలో చెప్పాను కదా. కొంచెం లావుగా ఉంటే ఎలా వేయాలి, కొంచెం పొడుగా బ్రాడ్ గా ఉన్నా వెడల్పుగా ఉన్నా పూల ఫేస్కి ఎలా వేయాలో నేను చెప్పాను కదా. సేమ్ అలానే ముందు పార్ట్ అట్లా వేసేస్తాం. పఫ్ అయితే పప్పు లేదా 2 పార్ట్స్ తీసేసి ఇలా ఈ సైడ్ అట్లా వేసేస్తాం. అయితే ఇప్పుడు చూడండి మిక్సీ బెడ్ ఇది హెయిర్. అయితే నేను ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి తీసుకుని రైట్ సైడ్ తీసుకొని సేమ్ నేను సెల్ఫ్గా వేసుకున్నాను నిన్న, ఇలా చూపెట్టలేదు కాబట్టి ఇది పైనుంచి వేసుకోవాలి. పైనుంచి వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి. సేమ్ లెఫ్ట్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఇలా వస్తుంది, పైనుంచి వేసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ టైట్ చేసుకోవాలి. సేమ్ ఏమంటే మళ్ళీ టైట్ చేసుకోవాలి. ప్రతి లేయర్ చేశాక పైన టైట్ చేసుకోవాలి. ఓకేనా మేడం? అభిప్రాయం కానీ ఇంకా ఎవరైనా ఇది ఓకే కదా? ఓకే 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 మ్యామ్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ రైట్ అన్ని కింది దాకా సేమ్ అలానే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కిందికి వదిలేసింది ఇంట్లో యాడ్ చేయడం అవసరం లేదు కదా మేడం? ఏం లేదు, ఎక్స్టెండ్ చేసేది కావాలంటే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. అదే అదే. ఇక్కడ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పైన తీసాగా ఇలా 2 పార్ట్స్ తీసుకోవాలి. లెఫ్ట్ రైట్ తీసుకొని మళ్ళీ ఇది ట్రెండ్ లో ఉన్న మిక్సీ బ్రెడ్. ఇది చాలా మంది ఇదే వేసుకుంటారు. ఏ రిసెప్షన్ కైనా ఎంగేజ్మెంట్ కైనా చిన్న చిన్న పార్టీలకు కానీ మిక్సీ బ్రెడ్ అంటే ఇది ఈ స్టైల్ ఎంచుకుంటారు ఎవరైనా. మళ్ళీ ఇక్కడ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక మధ్యలో మనం వీటిని సేమ్ హెయిర్ ని ఇలా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఓకే ఓకే. ఇక్కడ దాకా లేదు అంటే ఇలా కూడా చిన్న పిల్లలకి ఇక్కడ ఇలా ఇక్కడికి వదిలేసి ఇలా రోల్ చేసుకోవచ్చు. హెయిర్ రోల్ చేసుకోవచ్చు, వదిలేయచ్చు. ఇక్కడ వరకు మనము కావాలి అంటే ఇక్కడ దాకా పైన మళ్ళీ తీస్తూనే ఉండాలి. లేయర్స్ అన్ని తీస్తూనే ఉండాలి. మళ్ళీ ఇక్కడ టైట్ చేసుకోవాలి. నేను సెల్ఫ్ గా వేసుకోవడం చూపించాను నిన్న, అందుకనే అర్థమవుతుందా?
ఓకే. ఇక్కడ పూలతోని కూడా మల్లె పూలతో ఇప్పుడు స్టెప్స్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ రోజు పెట్టాను కదా, అవి కూడా అలాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? మిక్స్ బెడ్ అయితే అర్థమైందా మేడం? అర్థమైంది మ్యామ్. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. పెద్ద కనిపిస్తుంది, సన్నగా ఉన్నలా కూడా ఇది కూడా వేసుకొని చూదులన్నీ పెట్టాలి.